వీళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. వాళ్ళు వంశమే ఉండదు చూడు అసలు. ఇంత పూస కూడా ఉంచకుండా గజం కూడా సెంటు లేకుండా మొత్తం ఉడసపోద్ది వాడికి. ఆ పిల్ల ఎంత చక్కనైన పిల్ల, ఏమి అట్లాంటి పిల్ల అసలుకి దాన్ని ఊరు ఊరు దేశం తిప్పుకుంటా ఆగమోగం చేసుకుంటున్నాడు. ఇట్లా ఎవరో చేస్తే వాళ్ళకి ఫేమ్ వచ్చిందని నాకు తెలిసి ఈ పిల్ల కూడా చేసి ఉంటుంది. అంతే తప్ప దేవుడు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అసలు అది చెప్పడం, సిగమొగడం. నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా సిగం వచ్చింది అంటే 1 నిమిషం 2 నిమిషాలు అది వచ్చినా కూడా వాళ్ళు అది ఆలోచించుకొని వాళ్ళు అందులో ఉక్కిరి బిక్కిరి అయ్యేలోపే మళ్ళీ వెళ్ళిపోతారు అమ్మవారు. నీకు నోటికి వాక్కు చెప్పేంత అసలు ఉండరు. నీది అంత చిన్న వయసు, నీకు అప్పుడే వచ్చింది, అప్పుడే అమ్మవారు వాక్కు చెప్తుంది, కొలుపు చెప్తుంది కూర్చొని. నువ్వు జాతకాలు చెప్పేస్తున్నావు అందరికీ. అసలు అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎవరు జాతకాలు చెప్పరు తెలుసా. జాతకాలు చెప్పుకోవడానికి బాపనోళ్ళు ఉంటారు, వాళ్ళు అదే పెట్టుకుంటారు కాబట్టి అది వాళ్ళది వేరు ఉంటుంది. దేవుడు మనతో ఆడుకుంటాడు, మనం దేవుడితో ఆడుకుంటాడు. సురేష్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. లైక్ చేయండి ప్లీజ్, లైవ్లో ఉన్నవాళ్ళు. అసలు నిజంగా అసలు దేవుళ్ళతో ఆడుకోవాలన్నా కూడా కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి. మనల్ని పుట్టించిన ఆ దేవుడితో మనం ఆడుకుంటే మనకు పుట్టగతులు ఉంటాయా లేదా అని. నేను లాంగ్ వీడియో కూడా పెట్టాను, ఇప్పుడు కూడా చెప్తాను. దేవుడు వస్తే ఆ మనిషి నిజంగా అసలు ఉండలేరు. ఫస్ట్ డప్పుల సౌండ్ వస్తే అసలు ఉండలేరు, నిలవలేరు, కాలు నిలవదు వాళ్ళకి. అగరబత్తుల వాసన వచ్చినా కూడా, అగరబత్తుల వాసన అంటే ఎక్కడ పడితే అక్కడ వస్తే రాదండి. ఎప్పుడైతే దేవుడి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర డప్పుల సౌండ్ కానీ లేకపోతే ఇట్లా ఉంటుంది, అగరబత్తులు వెలిగించి దేవుడి దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా ఇట్లా మొక్కుకున్నప్పుడు రావడము ఒంటి మీదకి అట్లా ఉంటాయి. అంతేగాని ఆడబడితే ఆడ ఎట్టబడితే అట్ట వస్తే ఆ అమ్మ ఎందుకు అయింది. అది అసలు నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇంకా లెగిస్తే ఇవే వస్తున్నాయి. అసలు ఈ అమ్మాయి మరీ సౌందర్య అదైతే పిల్ల ఏజ్కి ఆ పిల్ల ఇట్లాంటి వాళ్ళనే ఇంకొంతమంది కూడా తయారయ్యి వచ్చేది. నాకు తెలిసి కలియుగానికి ఎక్కువ సమయం లేదనుకుంటా. అసలు ఇంకోటి అమ్మాయి చెప్పించిందంట వాళ్ళు, మీరు నాశనం అయిపోతారు నాకు చెయ్యకపోతే, నాకు పెట్టకపోతే. అసలు ఏ అమ్మాయిని అట్లా అంటదా. అసలు అమ్మవారు అనేవాళ్ళు మీకు ఎప్పుడు చెప్పించడం లాంటివి చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే మనం కాదు రమ్మగారు, మనం నుంచి మంచిగా బ్రతుకుతుంటే వారాలు లేని వాళ్ళు దేవుణ్ణి ఆడుకుంటారు రమ్మగారు. మేబీ అయి ఉండొచ్చు. త్రీ మెంబర్స్ ఉన్నారండి, లైక్ చేయండి ప్లీజ్. లైవ్లో ఉన్న వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు ఉన్నారు. కాలైతే ఫుల్ తిమ్మిరి పట్టింది. కళ ఉన్నావా? ఉన్నా, వింటున్నా. నీకేమనిపించింది కళ? కనీసం ఒకటన్నా నువ్వు చూసావు వీడియో? అది అసలు ముందు ఎంబటి ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు.